కర్నూలు జిల్లా కైరుప్పుల పిడకల సమరానికి సిద్ధమైంది. శ్రీ వీరభద్ర స్వామి కాళికాదేవి మధ్య ప్రేమ వివాహం విజయం కావడం ఇందుకు పిడకల సమరం దోహదపడుతుండటంతో ప్రతి ఏటా కైరుప్పల్లో పిడకల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాళికాదేవి వీరభద్ర స్వామి కళ్యాణం నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పిడకల సమరాన్ని చూడడానికి కర్నూలు జిల్లా ప్రజలే కాకుండా కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కైరుప్పలలో పిడకల సమరం జరగడం ప్రత్యేకంగా నిలిచింది. పిడకల సమరానికి సంబంధించి కైరుప్పల నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి లైవ్లో అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ అండి. కార్తీక్, కొద్దిసేపట్లో కైరుప్పలలో యొక్క పిడకల సమరం అనేది ప్రారంభం కానుంది. ఈ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వేలాది మంది భక్తులు యొక్క కైరుప్పలోని పిడకల సమరాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్దిసేపట్లో ఈ యొక్క పిడకల సమరం అనేది కొనసాగుతుంది. ఏదైతే ఈ యొక్క కాళికాదేవి వీరభద్ర స్వాముల యొక్క కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత ఈ యొక్క పిడకల సమరం అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క కైరుప్పల గ్రామంతో పాటు పుప్పాలతోటి, చెన్నంపల్లి, వెంగళతోటి, కారుమంచి, కల్లంపూరు, ఏటకల్లు, అల్లందిన్నె మొదలగు ఈ యొక్క గ్రామాల్లోని ప్రజలంతా ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున ఈ యొక్క వందలాది మంది భక్తులు ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొని ఎంతో ఆనందంగా జరుపుకునే పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పిడకల సమరాన్ని వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఈ యొక్క పిడకలను తయారు చేసుకుంటారు. ఎంతో భక్తిభావంతో ఆ యొక్క పిడకలను తయారు చేసుకొని ఉగాది పండుగ రోజు మరుసటి రోజు జరిగే ఈ యొక్క సమరానికి సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే కైరుప్పల గ్రామంలో ఈ యొక్క పిడకలను రాసులుగా పోసి రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు అయితే చేస్తుంటారు. ఈ యొక్క రక్తపు గాయాలు అవుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క కైరుప్పల్లోని పిడకల సమరం అనేది కొనసాగుతున్న పరిస్థితి. మనం ఇక్కడ ఉన్న గ్రామ స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా, ఎంతో భక్తిభావంతో ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొంటామే తప్ప ఎటువంటి కక్షపూరితమైన ఆ యొక్క సమరం కాదంటూ ఇక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలోని వేలాది మంది భక్తులు యొక్క పిడకల సమరంలో పాల్గొనడానికి, ప్రత్యేకించి ఉగాది మరుసటి రోజున జరిగే యొక్క సమరంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క దృశ్యాలను చూడడానికి కొత్త వారికి చాలా భయాందోళన కలిగించే పరిస్థితి అయితే కనపడుతుంది. చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ, మొత్తం పోలీసులు మోహరించినప్పటికీ కూడా వారు ఏం చేయలేని పరిస్థితి. ఈ యొక్క పిడకల సమరం అనేది తమ శతాబ్ద కాలం నుండి వస్తున్న ఒక ఆచారంగా భావిస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క పిడకల సమరాలను పాల్గొనాలని చాలా మంది యువకులనైతేనేమి, చిన్నవారితోనేమి, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొంటారు. రెండు వర్గాలుగా విడిపోయి ఆ యొక్క పిడకలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పిడకలతో పరస్పర దాడులు అయితే కొనసాగుతాయి. కొద్దిసేపట్లో కైరుప్పల గ్రామంలో ఈ యొక్క పిడకల సమరం అనేది కొనసాగుతుంది. దీన్ని వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు ఈ యొక్క కైరుప్పలకు చేరుకున్నారు. మనం చూసుకున్నట్లయితే 5 నిమిషాల్లో ఈ యొక్క పిడకల సమరం అనేది కొనసాగుతున్న పరిస్థితి. చూడ్డానికి మాత్రం చాలా ఉత్కంఠభరితంగా కొనసాగే ఈ యొక్క పిడకల సమరాన్ని ఎంతో భక్తిభావంతో కొనసాగిస్తామంటూ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ యొక్క పిడకల సమరంలో పరస్పర దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రక్త గాయాలు అయితే అవుతే పరిస్థితి. అయితే ఏమాత్రం లెక్క చేయకుండా ఈ యొక్క పిడకల సమరాన్ని ఆపకుండా ముందుకు కొనసాగిస్తే పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కైరుప్పల గ్రామంతో పాటు చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క సమరంలో పాల్గొనడానికి, వీక్షించడానికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి పిడకల సమరంలో పాల్గొంటారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ లోకేష్.